ఆంధ్రప్రదేశ్లో ఆరోగ్యశ్రీ సేవలు బంద్ కొనసాగుతోంది. నెట్వర్క్ ఆసుపత్రులు ఇచ్చిన బిల్లుల్లో కొంత తగ్గించండి ప్లీజ్, డిస్కౌంట్ ఎంత ఇస్తారు అని ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సౌరభ్ గౌర్ అడిగారట. ఆయన డిమాండ్ చూసి ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రుల అసోసియేషన్ ఎలా రియాక్ట్ అయింది? గతంలో ఏ ప్రభుత్వమైనా ఇలా అడిగిందా? రాష్ట్ర వ్యాప్తంగా ఆరోగ్యశ్రీ ప్రైవేట్ నెట్వర్క్ ఆసుపత్రులు ఏప్రిల్ 1 నుంచి నిరవధిక సమ్మెబాట పట్టాయి. పేదలకు ఉచిత వైద్యం అందించడానికి వీలుగా ఆరోగ్యశ్రీ పథకాన్ని అమలు చేసే నెట్వర్క్ ఆసుపత్రులు ముందే హెచ్చరించినట్లుగా సమ్మెలోకి వెళ్లటానికి ప్రధాన కారణం కూటమి ప్రభుత్వం బకాయిలు చెల్లించకపోవటమే. 1 కాదు 2 కాదు, ఏకంగా 3,000 కోట్ల రూపాయల బకాయిలు పెట్టింది కూటమి ప్రభుత్వం. అప్పులు చేసి ఆసుపత్రులు నడుపుతున్నామని, రుణ వాయిదాలు కట్టాలని బ్యాంకుల నుంచి ఒత్తిడి పెరుగుతోందని, ఆసుపత్రులకు వివిధ పరికరాలు సరఫరా చేసే సంస్థలు వాటిని సరఫరా చేయటం లేదని ఆరోగ్యశ్రీ ఆసుపత్రులు ఎంత మొత్తుకుంటున్నా చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోలేదు. దాంతో వారికి ఆరోగ్యశ్రీ బంద్ అనివార్యమైంది. దాంతో రాష్ట్ర వ్యాప్తంగా పేదలకు ఉచిత వైద్యం అందించే ఆరోగ్యశ్రీ పనిచేయటం లేదు. చంద్రబాబు పాలనా వైఫల్యం కారణంగా మరో మహోన్నత పథకం నిర్వీర్యమైపోయింది. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన 22 నెలల కాలంలో నెట్వర్క్ ఆసుపత్రులు మూడోసారి సమ్మెలోకి వెళ్లాయి. గతంలో హామీలు ఇచ్చి నిలబెట్టుకోలేదని, దాంతో ఈసారి తప్పని పరిస్థితుల్లో రాష్ట్ర వ్యాప్తంగా సమ్మెబాట పట్టామని అంటున్నాయి ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రులు. ఈ నేపథ్యంలో అసోసియేషన్ నాయకులతో సమావేశం నిర్వహించిన వైద్య ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సౌరభ్ గౌర్ ప్రైవేట్ ఆసుపత్రులకు బకాయిలు ఒకేసారి విడుదల చేయడం కుదరదని, ప్రస్తుతం 15 రోజుల్లో 1000 కోట్లు విడుదల చేస్తామని, మరో 1000 కోట్లు మరికొంత కాలానికి విడుదల చేస్తామని సమ్మెను విరమించి తిరిగి వైద్య సేవలు ప్రారంభించాలని కోరారు. అంతేకాదు, మొదటి వాయిదాలో ఇచ్చే 1000 కోట్ల రూపాయల్లో తమకు డిస్కౌంట్ కావాలని, అది ఎంత ఇస్తారో చెప్పాలంటూ కొత్త ప్రతిపాదనను ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రుల ముందు పెట్టారు. డిస్కౌంట్ అనే పదం వినగానే నెట్వర్క్ ఆసుపత్రుల ప్రతినిధులు షాక్ గురయ్యారని సమాచారం. తామేమీ బట్టల వ్యాపారం చేయటం లేదని, ఇలా బేరాలు ఆడటం ప్రభుత్వానికి తగదని వారు అంటున్నారు. ఇప్పటికే తక్కువ ధరలకు తాము వైద్య సేవలు అందిస్తున్నామని, ఒక పక్క ఆయా ప్రొసీజర్ల రేట్లు పెంచాలని అడుగుతుంటే, మరొక పక్క ప్రభుత్వం ఇలా బేరం పెట్టడం ఏంటని నెట్వర్క్ ఆసుపత్రుల ప్రతినిధులు విస్మయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఒక పక్క బడా కంపెనీలకు రూపాయికి ఎకరా భూమిని అమ్మేస్తోన్న ప్రభుత్వం, నెట్వర్క్ ఆసుపత్రుల విషయంలో మాత్రం బకాయిలు చెల్లించకుండా బేరాలు ఆడుతూ, వాయిదాలు వేస్తూ ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా కూటమి పాలనలో ప్రైవేటు ఆసుపత్రుల యాజమాన్యాలు, డాక్టర్లు రోడ్ల మీదకి వచ్చి ఆందోళన చేస్తున్నారు. ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే ఆర్థిక ఇబ్బందులతో నెట్వర్క్ ఆసుపత్రులు ఉన్నాయని, వాటిని రక్షించుకోవాలంటే తమకు పోరాటం తప్ప వేరే మార్గం లేదంటున్నారు వాటి ప్రతినిధులు. అందుకోసమే ఆరోగ్యశ్రీ పథక సేవలు నిలిపివేశామని అంటున్నారు. ప్రభుత్వం వెంటనే తమకు రావాల్సిన బకాయిల్ని చెల్లించాలని, ప్రొసీజర్ల రేట్లు పెంచాలని వారు డిమాండ్ చేస్తున్నారు.